12వ అధ్యాయంలోనికి వెళదాం. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించును. ఇట్లనగా ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుర్తుకిచ్చి దేశాంతరమునకు పోయింది. ఒక చోట ఒక స్థలంలో ఒక దైవ సేవకుడు వాక్యం చెప్పటానికి పిలువబడినప్పుడు ఈ వృత్తాంతం తీసుకున్నాడు. ఈ ద్రాక్ష తోట దీనిని కాపులకు గుర్తుకిచ్చినటువంటి విధానం తీసుకుని, ఇందులో కాపులు అనేటువంటి పదం మనకు పలుమార్లు కనిపిస్తోంది. కాపులు అనే మాట దీన్ని తీసుకుని అతడు రిలీజియస్ విషయం మాట్లాడటం మొదలుపెట్టాడు. కాపులైన కులాన్ని గురించి మాట్లాడుతూ, అట్లాంటి వారు ఇట్లా ఈరోజు ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ పేరు తీసుకుని ఆ రోజున వాళ్ళు అట్లా చేశారని చెప్పేస్తున్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, అక్షరంగా కొంతమంది అర్థం ఎరుగక దాని యొక్క సత్యం ఏమిటో తెలుసుకోక ఇష్టం వచ్చినట్లుగా బైబిల్ ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద వర్తమానికులు సైతం ఈ అర్థాన్ని పరిపూర్ణంగా గ్రహించక ఎవరో ఎప్పుడో ఏదో చెప్పారు కనుక అది మేము దాన్ని తీసుకొని కంటిన్యూ అయిపోతున్నాం అన్నట్టుగా వెళ్తున్నారు. అలా కాదు. ఇక్కడ కాపులు అనే మాటకు అర్థం గుత్తదారులు, దానిని కౌలుకు తీసుకున్నవారు అని అర్థం. కాపులు అనేది ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదు. పంటకాలం ముందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగం తీసుకుని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు అతను పట్టుకుని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. ఇది మొదటిసారి. తరువాత మరలా అతడు మరి యొక్క దాసుని వారి యొద్దకు పంపగా వారు అతని తలకు గాయం చేసి అవమానం చేసిరి. అతడు మరి యొక్కను పంపగా వానిని చంపిరి. అతను ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇంకను అతనికి ప్రియకుమారుడు ఒకడు నేను కనుక వారు తన కుమారుని సన్మానించదనుకొని తుదకు వారి యొద్దకు అతన్ని పంపను. అయితే ఆ కాపులు ఇతడు వారసుడు, ఇతను చంపుదము రండి, ఇతను స్వాస్థ్యం మనదగిన అనుకుని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకుని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయను, అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సదుకైలు, పెద్దలు వీరంతా కూడా దేవుని యొక్క వ్యవసాయమునకు గుత్తదారులు. అయితే ప్రవక్తలు వచ్చారు. ప్రవక్తలు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు వారిని కొట్టి చంపారు. ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలు దేశము నరహత్యతో కూడినటువంటి దేశంగా మారిపోయింది. మీరు చరిత్ర చూసినట్లయితే, ఇజ్రాయేల్ చరిత్ర మీరు చూసినట్లయితే గతంలో మనం చాలా డీటెయిల్డ్గా ధ్యానం చేశాం. బబులోను చెరకు ఇశ్రాయేలీలు వెళ్ళటానికి ముందు 39 మంది రాజులు పరిపాలించారు ఇజ్రాయేలు యూదా రాజ్యాలను. కంప్లీట్గా 19 మంది పరిపాలించినటువంటి ఇశ్రాయేలు రాజ్యం 100% రాజులు భయంకరులుగా ఉన్నారు. వారు ఎక్కడా మంచి చేయలేరు. అలాగే ఇశ్రాయేలీల్లో 20 మందిలో 12 మంది చెడ్డ రాజులు ఉన్నారు. మనం చూస్తున్నప్పుడు సొలొమోను అనంతరం రాజ్యం ఉత్తర దక్షిణాలుగా విడిపోయినప్పుడు దేవుడు ఆ రాజ్యాలలో ఉన్నటువంటి ప్రజలను హెచ్చరిక చేయటానికి ప్రవక్తలు పంపించాడు. ఆ ప్రవక్తలు ఇక్కడ పనివారుగా చెప్పబడ్డారు. ఇశ్రాయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారి నుండి ఫలం ఆశించాడు. వారు దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుకు నమ్మకమైన వారుగా ఉండాల్సింది, కానీ వారు అట్లా లేరు. ఫలము వారికి, ప్రభువుకి ఇవ్వాల్సిన ఫలం వారి దగ్గర లేదు. ప్రవక్తలు పంపించాడు, కానీ వారు చంపేశారు. అలాగే అనేక మంది దాసులు పంపించాడు, వారిని చంపేశారు. కుమారుడు పంపించితే కుమారుని కూడా చంపేస్తారు. స్వాస్థ్యం మందైపోద్ది అనుకున్నారు. అప్పుడు ఆ యజమానుడు వచ్చి కాపులను సంహరిస్తాడు కదా. గ్రహిస్తున్నారా సోదరుడా, సోదరి?
యేసుక్రీస్తు ప్రభువారు తన మరణాన్ని గురించి ఎవరు ఆయన మరణానికి ప్లాన్ చేస్తున్నారు, ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తారు, ఎట్లా పెర్ఫామ్ చేస్తారు, ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది, అంచమ తీర్పు ఏమిటి దీని విషయంలో అనేటువంటిది ఆయన చాలా తేటగా ఈ ఒక్క ఉపమానంలో చెబుతూ వచ్చి 10వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి 118వ సంకీర్తనలో చెప్పబడిన మాట ఎత్తి చూపిస్తున్నాడు. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి, మూలకు తల రాయి ఆయన. ఇది మన కనులకు ఆశ్చర్యం, ఇది ప్రభువు వలనే కలిగింది. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తల రాయి ఆయన. చీఫ్ కార్నర్ స్టోన్ అన్నారు. మూలకు తలరాయి అంటే చీఫ్ కార్నర్ స్టోన్, కార్నర్ స్టోన్ కాదు, చీఫ్ కార్నర్ స్టోన్, మూలకు తలరాయి ఆయన. నిషేధించారు యేసుక్రీస్తు ప్రభువును, యూదులందరూ నిషేధించారు. ఈయన మాకొద్దని కేకలు పెట్టారు. కానీ దేవుడు ఆయన్నే ఎన్నిక చేసుకుంది, దేవుడు ఆయన్నే రక్షకునిగా ఏర్పరచుకుంది. దేవుడు ఆయన నామముననే రక్షణ మానవ జాతి వస్తుంది. దేవుడు ఆయన నామమున ప్రతి ఒక్క మోకాలు వంగాలని, ప్రతి నాలుక ఆయన స్తుతించాలని ఏర్పాటు చేసింది. కనుక ఆయన మూలకు తలరాయి అవుతాడనేటువంటిది నిషేధించిన వారికి అర్థం కాలేదు. తమ్మును గురించి ఆ ఉపమానం చెప్పిన వారు గ్రహించి ఆయన పట్టుకున్నట్టుకు సమయం చూస్తూ ఉన్నారు. కానీ జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయారు. వారికి అర్థమైంది, మా కొరకే ఈ ఉపమానం చెబుతున్నాడు యేసు అనేది శాస్త్రులకు, పరిసయ్యులకు, సద్దూకయ్యులకు, అక్కడున్న ప్రజలు, యోధా వారికి అర్థమైంది. ఆయన పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఇంకా సమయం రాలేదు కాబట్టి ఆయన పట్టుకోలేకపోయారు. ఆయన సమూహము ఆయన వెనక ఉంది కాబట్టి భయపడ్డారు పట్టుకోవడానికి. చూడండి, ఒక నాయకుని వెనక ప్రజలు ఉంటారు. ఆ ప్రజలు ఉన్నంత కాలం ఆ నాయకుడిని ముట్టాలంటే అతని ప్రత్యర్థులకు భయం వేస్తుంది. కనుక ప్రభువును ముట్టుటకు భయపడ్డారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను విషయంలో కూడా అంతే, అందరూ భయపడేవారు ఆయనకి, ఎందుకంటే ప్రజలు ఆయనతో పాటు ఉన్నారు. ఈ రాత్రికాలం ప్రతి క్రైస్తవుడు దేవుని పేరిట తాను శక్తి కలిగినటువంటి వాడు, అధికారం కలిగినటువంటి వాడు, సమాజంలో అతి ఉన్నతమైన స్థానం దేవుని చేత అనుగ్రహించబడిన వాడని గుర్తెరగాలి. 14వ వచనంలో ఆయనను చిక్కుపరచవలని పరిసయ్యులను, హేరోదీయులను కొందరును ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడు, నీవు ఎవరిని లక్ష్య పెట్టువాడవని, ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయము కాదా? ఇచ్చదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా ఎద్దుకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వారు తెచ్చిరి. ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివి అని అడుగగా వారు కైసరివి అనిరి. అందుకు యేసు, కైసరివి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి వారు వెంటనే ప్రయత్నాలు ప్రారంభించారు, కుట్ర చేశారు. యేసును వద్దకు పంపి కైసరుకు వ్యతిరేకంగా ఆయనను మాట్లాడించాలని ప్రయత్నం చేశారు. చూడండి, కైసరుకు వ్యతిరేకంగా ఆయనను మాట్లాడించాలనే వేషధారణతో వచ్చారు వాళ్ళు. బోధకుడా, మేము స్వతంత్రులం కదా, మేము ఇప్పుడు చెల్లించాలా, కైసరుకు ట్యాక్స్ పే చేయాలా వద్దా, నీ అభిప్రాయం ఏంటి చెప్పు. అసలు వారి అభిప్రాయం ఏమిటి? కైసరుకు పన్ను చెల్లించాలనా వద్దనా? వారి అభిప్రాయం వారికి ఉంది, కానీ యేసు అభిప్రాయాన్ని బయటకు తీసుకొచ్చి దానిని అల్లరి చేసి ఆయనపై నేరం మోపాలనేది వాళ్ళ ఉద్దేశం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎన్నడూ కూడా భౌతిక ఈ యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి అంశాల్లో యథార్థత తప్పి జీవించమని ఎక్కడా బోధించలేదు. ఆయన యథార్థతతో జీవించమనే బోధించాడు. కనుక ప్రభుత్వం యొక్క ట్యాక్సెస్ ఎగ్గొట్టమని బైబిల్ చెప్పదు. అదే ప్రభు అంటున్నారు. ఈ ఒక నాణ్యం తెమ్మన్నారు, ఆ నాణ్యం తెచ్చి చూపించారు. దీని పై రూపము పై వ్రాత ఎవరివి అంటే కైసరు అన్నారు. కనుక కైసరువి కైసరికి చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించండి అన్నారు. ఎంత గొప్ప అర్థం ఉంది ఇందులో. కనుక మనుషులకు చెల్లించాల్సినవి ఉన్నాయి, మనుషులకు చెల్లించండి. దేవునికి చెల్లించాల్సింది ఏమిటి? డబ్బా?
కాదు. కైసరుకు పన్ను చెల్లించండి. దేవునికి కృతజ్ఞత చెల్లించండి, స్తుతి చెల్లించండి, ప్రార్థన అర్పించండి. కనుక దేవునికి ఇవ్వండి, కైసరుకి ఇవ్వండి అని ఆయన ఆన్సర్ ఇచ్చారు, జవాబిచ్చారు. దాంతో వారు ఆశ్చర్యపడ్డారు. నిజమే కదా, ఆయన యొక్క జ్ఞానం ఎంత గొప్పగా ఉంది ఒకసారి ఆలోచన చేయండి. 18వ వచనం, పునరుద్ధానము లేదని చెప్పిన సద్దూకైలు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, సద్దూకైలు పునరుద్ధానం లేదు అని చెప్పేవారు. వీరంటున్నారు, బోధకుడా, తన భార్య బతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలుగు చేయవలని మోషే మాకు రాసి ఇచ్చెను. కిన్స్మెన్ రిలేషన్షిప్. ఒక యవనస్తురాలు తన భర్తను పోగొట్టుకున్నప్పుడు ఆమెను విడిపించటానికి, ఆ వైవిధ్యపు చెర నుండి విడిపించడానికి చనిపోయిన వ్యక్తి సోదరుడు ఆమెను వివాహం చేసుకోవాలి. ఆమె చనిపోయిన వ్యక్తికి పిల్లలను కనకపోయి ఉంటే అతని వంశం నాశనం కాకుండానట్లుగా సహోదరుని వల్ల కలిగినటువంటి, అతను చనిపోయిన వ్యక్తి యొక్క సహోదరుని వల్ల కలిగిన మొదటి సంతానం చనిపోయిన వ్యక్తికే చెందేటట్లుగా మోషే ఇచ్చాడు. ఎందుకంటే ఆ వంశం కంటిన్యూ అవటానికి ఆ దినాన్ని ఆ విధంగా చేశాడు మోషే. కనుక ఈ విధంగా 7 సహోదరులు ఉన్నారు. వాళ్ళు మొదటి వాడు చనిపోయాడు, స్త్రీ పెళ్లి చేసుకుని సంతానం లేకుండా. రెండో వాడు పెళ్లి చేసుకున్నాడు, వాడు సంతానం లేక చచ్చిపోయాడు. అటువల్లే 3వ వాడు చచ్చిపోయాడు. ఇలా 7 సంతానం లేకే చనిపోయారు. అందరి వెనక ఆ స్త్రీ చచ్చిపోయింది, సంతానం లేదు వాళ్ళకి. పునరుద్ధానం ముందు ఆమె ఎవరికి భారీగా ఉండును? పునరుద్ధానాన్నే నమ్మరు అసలు వాళ్ళు. కానీ వాళ్ళ ప్రశ్న ఏంటి? పునరుద్ధానం గురించి. అంటే పునరుద్ధానం లేదు అని యేసుతో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఎంత కపటం. చాలా తెలివితేటలు ఉంటాయండి మనుషులకి. వాళ్ళు ఏం సాధించాలనుకుంటారో దాన్ని ఒక క్వశ్చన్ ఫామ్ రూపంలో పెట్టి దానికి అనుగుణమైన ఆన్సర్స్ రప్పించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ కూడా అదే చేశారు. పునరుద్ధానం లేదని నమ్మేవాళ్ళు పునరుద్ధానములో ఆ స్త్రీ ఎవరికి భార్య అయి ఉంటుంది అని అడిగితే ఏం చెప్పాలి? పునరుద్ధానములో భార్యాభర్తలు అనేది ఉండదని ప్రభు డిక్లేర్ చేశారు. దేవదూతల వలె ఉంటారు అంటే వితౌట్ సెక్స్. వారు ఏ విధమైనటువంటి శారీరక కోరికలకు లోనైనటువంటి వారుగా ఉండరు ఇక అనేది ప్రభు వారికి తేటగా బయలుపరిచాడు. మీరు లేఖనాలు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలనే పొరబడుచు ఉన్నారు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి దయచేసి. మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలననే పొరబడుచు ఉన్నారు. ఇది పలు క్రైస్తవుల యొక్క నిజ స్థితి అండి. వాళ్ళ చాలా మంది దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోలేక దేవునిపై పొరపాటు అవగాహనకి వెళ్తూ ఉంటారు. అలా కాకూడదు. వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెండ్లికి చేసుకున్నారు, కానీ పరలోకమందున దూతల వలె ఉందురు. వారు లేచెదరని మృతులను గుర్చిని చెప్పిన మోషే గ్రంథమందలి 10 గుర్చిన అనుభవం మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అతనితో చెప్పాను. కావున సజీవులకు దేవుడు గాని మృతులకు దేవుడు గాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను. ఈ యొక్క ఉపమానంలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటిది ఏమిటంటే, ఆయన సజీవులకు దేవుడు అన్నప్పుడు అబ్రహాము మృతి పొందాడు, ఇస్సాకు మృతి పొందాడు, యాకోబు మృతి పొందాడు. అయినప్పటికీ వారిని సజీవులుగానే ఎంచుతున్నాడు. ఎందుకు? విశ్వాసమును బట్టి. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, క్రీస్తునందున్నవాడు నిజమైనటువంటి సజీవమైనటువంటి వాడు. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించడం విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన ప్రభువైన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనని అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలనది రెండవ ఆజ్ఞ. వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే.
పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నింటికంటేను బలుల కంటే అధికమని ఆయనతో చెప్పాను. అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఆ తర్వాత అతడు ఆయన ఏ ప్రశ్న అడుగు తెగింపలేదు. శాస్త్రులు ఆయనతో తర్కిస్తున్నప్పుడు యేసు వివేకవంతమైన జవాబులు ఇవ్వటం చూచి ఒక శాస్త్రి అన్నాడు, ప్రభువా, ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏది అన్నాడు. అన్ని ఆజ్ఞలు ప్రధానమైనది. 10 ఆజ్ఞల్లో ఒకటి ప్రధానం, రెండోది ప్రధానం కాదనేది ఏం కాదు. కానీ ఈ ఆజ్ఞల యొక్క ప్రధాన సారం ఏమిటి అనేది అతని ఉద్దేశం. అందుకే ప్రభు అతనికి ఆ సారాన్ని చెప్పారు. ఆ సారం ఏమిటి అంటే ఆజ్ఞలు 2 రకాలుగా విభజించి చూపించాడు. ఇక్కడ దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటిది, మానవునికి మధ్య ఉన్నటువంటిదిగా ఆజ్ఞలు 10 ఆజ్ఞలు విడగొట్టి ఆయన సారాన్ని చెబుతూ అన్నాడు, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి, సేవించాలి, దేవుని పక్షంగా చేయాల్సింది. మానవుల పక్షంగా వచ్చేటప్పటికి నిన్ను వలే నీ పొరుగు అని అన్నాడు. ఎందుకంటే పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో, పూర్ణమైనటువంటి ఇష్టంతో మానవుడు తను తాను ప్రేమించుకుంటాడు. కాబట్టి అలా ప్రేమిస్తే సరిపోతుంది. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో యేసుక్రీస్తు ప్రభువారు, నీవు చక్కగా ఉత్తరం ఇచ్చావని అతడు ప్రభువుని అన్నాడు. అతడు వివేకంగా జవాబిచ్చాడని ప్రభుతో అంటే, ప్రభు అతనితో అన్న మాట చాలా అద్భుతమైన మాట, నీవు పరలోకమునకు దగ్గరగా ఉన్నావు అన్నాడు. ఆ శాస్త్రి ప్రభువుని అంగీకరించడానికి అతడు ఇంకా ముందుకు రాలేదు. అతడు ఇంకా గట్టు మీద ఉండే మాట్లాడుతున్నాడు, లోపల దిగలేదు. సోదరుడు సోదరి, ప్రభు అందుకని అతనితో అన్నాడు, నువ్వు పరలోకానికి దగ్గరగా ఉన్నావు అన్నాడు. నువ్వు పరలోక రాజ్యంలో ఎంటర్ అయిపోతావు అని అనలేదు అతనితో. నువ్వు దగ్గరగా ఉన్నావు, సమీపంగా ఉన్నావు. కనుక లేఖనాలు తెలుసుకోవటం ద్వారా మీరేమవుతున్నారంటే పరలోకానికి దగ్గరకు వచ్చారు. లేఖనములకు లోబడటం ద్వారా పరలోకమునకు లోపటికి వస్తారు. లేఖనాలు తెలుసుకోవటం అది ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుందంటే పరలోకమునకు దగ్గరగా వస్తూ ఉన్నాం, అంతవరకు లోపలికి రావటం కాదు. లేఖనాలకు లోబడటం పరలోకం లోపలికి ప్రవేశించటంతో పోలుస్తూ వచ్చాడు. 35వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు దేవుని కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చున్నవని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు పరిశుద్ధాత్మ వలన చెప్పాను. దావీదు ఆయనను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతని కుమారుడుగనని అడిగాను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముగా వినుచు ఉండేది. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యములో ఉన్నటువంటి మర్మాలను, వాటి యొక్క అర్థాలను వివరిస్తున్నప్పుడు సాధారణ ప్రజలు ఆనందంతో గడుపుతున్నారట, వింటున్నారట. సామాన్య జనాంగం ఆయన యొక్క బోధకు ఆకర్షితులవుతున్నారు, ఆయన బోధను ఆస్వాదిస్తున్నారు. కానీ శాస్త్రులు, పరిసయ్యులు అడుగడుగున ఆయన బోధకు అడ్డుపడుతున్నారు. ప్రధాన యాజకులు అభ్యంతరపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వారికి వివరణ ఇస్తున్నారు, లేఖనాల వివరణ. లేఖనం ఏం చెప్తోంది? ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధిస్తూ క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి. ఈ ప్రశ్న ఆయన అడుగుతున్నారు. క్రీస్తు దావీదు కుమారుడు అని శాస్త్రులు చెప్పుచున్నారేమిటి? దావీదే పరిశుద్ధాత్మ శక్తి వలన నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని చెప్తున్నాడు కదా. మరి ఆయన దావీదుకు ఎట్లా కుమారుడు అవుతాడు? ఇది ప్రశ్న. ప్రభువు నా ప్రభువుతో చెబుతున్నాడు అన్నాడు దావీదు. దావీదుకు ప్రభువు
దావీదుకు కుమారుడు ఎట్లా అవుతాడు? కనుక ఇదేమిటి అని ప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడు వారు ఆనందముగా వింటూ ఉన్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి విషయం మనం కూడా ఆలోచించాలి. ఏ విధంగా యేసుక్రీస్తు వారు దావీదునకు కుమారుడవుతాడు? ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు దావీదునకు ప్రభువు అవుతాడు? ప్రవచనం ప్రకారం దావీదునకు యేసుక్రీస్తు వారు ప్రభువు, మరియు లేఖనములోనే దావీదునకు యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడు. రోమాపత్రిక 1వ అధ్యాయం చాలా అద్భుతంగా ఈ వివరణ మనకు తెలియజేస్తోంది. పరిశుద్ధుడైన పౌలు రోమియోలకు రాస్తున్నప్పుడు మొట్టమొదటి అధ్యాయంలోనే యేసుక్రీస్తు ప్రభువు వారు దావీదునకు ఎట్లా కుమారుడు రాసుకొచ్చాడు. 7వ వచనం చాలా పెద్దగా రాయబడింది. అందులో యేసుక్రీస్తు విషయము మాట్లాడుతూ అన్నాడు, దేవుడు తన కుమారుడును మన ప్రభువును అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. అర్థమవుతుందా? శరీరమును బట్టి దావీదు సంతానముగా ఆయన ఉన్నాడు. శరీరమును బట్టి అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం మీరు చూసినట్లయితే అబ్రహాము యొక్క తరములలో, కుమారులలో, సంతానములో, దావీదు యొక్క వంశములో, యూదులలో యేసు జననం ఎక్కడ జరిగింది? యేసు జననం దావీదు వంశములో వచ్చినటువంటి యూదా గోత్రానికి చెందినటువంటి యోసేపు ఇంట జరిగింది. యోసేపు ఫ్యామిలీలో సంభవించింది. కనుక యోసేపును బట్టి యేసు దావీదునకు కుమారుడిగా పిలవబడుతున్నాడు. కనుక ఇది ఎట్లా అర్థం చేసుకోగలుగుతున్నాం మనం? లేఖనాల ప్రకారం, వంశావళిలో ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిగా యోసేపుని బట్టి గుర్తించబడ్డాడు. కనుక దేవుని యొక్క వాక్యంలో దావీదునకు పరిశుద్ధాత్మను తెలియపరిచినట్లుగా యేసుక్రీస్తు వారు ప్రభువే. నీవు నా కుమారుడవు, నీ శత్రువులను నీ పాదముల క్రింద అనగదొక్కే వరకు నువ్వు నా కుడిపార్శ్వాన కూర్చుండు అని కుమారునితో దేవుడు చెప్పాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఈ వివరం కనిపిస్తుంది మనకి. కనుక దేవుని కుమారుడు సంపూర్ణమైన అధికారం చేత ఆయన ప్రత్యక్షపరచబడటం లోకమంతటికి సంభవించే దినానికి శత్రువును బంధించాలి. అంటే పరిపూర్ణంగా క్రీస్తు వారి యొక్క 2వ రాకడకు ముందు శత్రువు యొక్క ప్రతి విధమైనటువంటి ప్రణాళికను వమ్ము చేస్తూ ఆయన 2వ రాకడలో దాన్ని బంధిస్తాడు. రాజ్యం అప్పుడు ఆయన అవుతుంది. సోదరుడా, సోదరి, 38వ వచనం, మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను, శాస్త్రుల గురించి జాగ్రత్త పడండి. వారు నిలువు అంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇండ్లు దిగముందుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు అని. యేసుక్రీస్తు ప్రభువారు సామాన్య జనము యొక్క వినికిడిలో మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వీరు శిక్ష పొందుతారట. శాస్త్రులు, పరిచయులు ఎలా ఉన్నారు? పైకి చూస్తే దేవుని భక్తుల వలె ఉన్నారు. అంతరంగములో వారు వందనములు కోరుచున్న వారుగాను, నిలువటంగీలు ధరించి గుర్తింపు కొరకు ప్రాకులాడేటువంటి వారుగాను, సమాజంలో అగ్రపీఠాలు కోరేవారుగాను, విందులలో అగ్రస్థానాలు కోరేవారుగాను, విధవరాండ్ర యొక్క ఇండ్లు దిగమింగేటువంటి వారుగాను, మాయావేషం కలిగి దీర్ఘ ప్రార్థనలు చేసేవారుగా, అంటే భక్తి కలిగిన వారుగా చెప్పుకోవటానికి ప్రయాసపడేటువంటి వారుగా ఉన్నారు. వీరు మరి ఎక్కువ శిక్ష పొందుతారు. హృదయములో ప్రభువును ప్రేమించిన వారు, హృదయములో ప్రభువుకు లోబడినటువంటి వారు, బహిరంగ సాక్ష్యములో వేషధారణతో, కుటిలత్వముతో, కపటత్వముతో నిండినటువంటి వారు భయంకరమైన శిక్ష పొందబోతున్నారు అనేది
ప్రభువు చెప్తున్నారు. 41వ వచనం నుండి 44వ వచనం వరకు ఉన్న భాగం లూకా సువార్త 21వ అధ్యాయంలో, అలాగే మత్తయి సువార్తలో కూడా రాస్తూ వచ్చాడు. ఇది చాలా గొప్ప సన్నివేశం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాలయంలో, మందిరంలో కానుకలు పడే స్థలం దగ్గర ఆయన నిలబడినప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి అక్కడ 2 కాసులు అక్కడ సమర్పించింది ఆమె చందాగా. దానిని ప్రభు చూచి మాట్లాడుతున్న వ్యాఖ్యానం ఇక్కడ ఉంది, చూద్దాం. 41వ వచనం. ఆయన కానుకలు పెట్టే ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బు వేయుట చూచుచూ ఉండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచు ఉండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో చెప్పుచున్నాను అనెను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిన గాని ఈమె తన లేమిలో తనకున్నది అంతయు, కలిగినదంతయు అనగా ఆమె జీవనం అంతయు వేసినని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ పర్సంటేజ్ తీసి మాట్లాడటం లేదు, రేషియో నిష్పత్తి ప్రకారం ఆయన మాట్లాడటం లేదు. ఆయన మాట్లాడుతోంది దేన్ని బట్టి అంటే హృదయాన్ని బట్టి. వారు వారికి కలిగిన సమృద్ధి అంతటిలో నుంచి తెచ్చి వేశారు. కానీ ఈమె తమకు కలిగినటువంటి లేమిలో తన జీవనం అంతా తెచ్చి వేసింది. గ్రేటెస్ట్ సాక్రిఫైస్. ఇవాళ భోజనానికి కూడా ఉంచుకోకుండా కానుకేసేది ఎవరండి? ఆశ్చర్యం కాదు. ఆ పేద విధవరాలు ఆమె ఏమి కలిగి ఉన్నదో ఆ ప్రభువు చూస్తున్నాడు. ఆ ప్రభు హృదయాలు ఎరిగినటువంటి వారు. చాలా గొప్ప గొప్ప వారు వచ్చి ఎంతో గొప్ప గొప్ప కానుకలు సమర్పిస్తున్నారు. అటువంటప్పుడు ఆ పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేసింది. 2 కాసులు చాలా తక్కువ. గొప్ప కానుకలు ఇచ్చిన వారి కంటే 2 కాసులు చాలా తక్కువ కానుకిచ్చిన ఈమె అందరికంటే ఎక్కువ వేసిందని ప్రభు ప్రశంసించుటలో ఆమె హృదయము దేవునికి ఎట్లాంటి ఉద్దేశం కలిగి ఆమె కానుక ఇచ్చిందో తెలియజేస్తున్నాడు. జీవనమంతయు లేమిలో ఆమె కలిగినదంతయు, జీవనమంతయు కలిగినదంతయు లేమిలో. 2 పదాలు ఉన్నాయి. ఒకటి కలిగినదంతయు అంటే ఆవిడకి ఏమీ లేదు, ఆ 2 కాసులు తప్ప. 2 జీవనమంతయు, అది ఫుడ్ కోసం అవసరమైనటువంటిది. ఆ రెండింటినీ వేసేసింది ఆమె. యేసు నిలిచి ఉన్నాడని, యేసు చూస్తున్నాడని, యేసు చూస్తున్నాడు కాబట్టి ఇది వెయ్యాలి అని ఆమె వేయలేదు. ఆమె డిసైడ్ అయి వచ్చింది. ఆమె ఇంటి వద్దే ఆమె నిర్ణయం చేసుకుని వచ్చింది ఆ 2 కాసులు వెయ్యాలనేటువంటిది. కానీ యేసు నుంచున్నాడు కనుక నేను మొత్తం వేస్తాను, యేసు చూస్తున్నాడు కనుక చేస్తాను అనే మనసుతో కాదు ఆమె చేసింది. ఆమె దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ప్రవర్తించింది. ఈ రాత్రి కాలం మన యొక్క దాతృత్వం, మన యొక్క సమర్పణ ఏ విధంగా ఉండాలో సవాలు చేయబడుతున్నా. ఆ పేద విధవరాలు ధనమును ఆమె ప్రభువు కొరకు సమర్పించగలిగినప్పుడు, ఎంతో ధనమున్న నీవు, కొద్దిపాటి ధనమున్నటువంటి, ఒకవేళ నువ్వు అనొచ్చు ఎంతో ధనం నాకేం లేదండి, 2 కాసుల కంటే ఎక్కువే కదా నీకున్న ధనం, మరి నీవు ప్రభువు కొరకు ఎట్లా సమర్పించగలుగుతున్నావు? అది నిన్ను నీవు ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. 12వ అధ్యాయం ముగించుకుందాం.